కోట్ల పైన. కాబట్టి ప్రతి పేదవాడిని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. కేసీఆర్ అంటేనే కల్వకుంట్ల అంటేనే మొత్తం కూలగొట్టే ప్రాజెక్టులు. మేడిగడ్డ కూలిపోయింది, అంతకుముందు అన్నారం, అదేవిధంగా అది పక్కనే లక్ష్మీ పంపులు, గాయత్రి పంపులు రూపాయలు మరి ఎల్లుండితో పూర్తిగా క్లోజ్ చేస్తూ ఉన్నాం. ఇంకెవరైనా టెక్నికల్ సమస్యలు ఉండి బ్యాంకుల ద్వారా కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కానీ, ఎంఆర్ఓల ద్వారా కానీ సమాచారం ఏదైనా లోపం వల్ల ఏదైనా చెక్కులు రుణమాఫీ కాని వారు ఏదైనా ఉంటే అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు ఎవరైనా మిస్ అయి ఉంటే వారికి కూడా భవిష్యత్తులో రుణమాఫీని చేరే విధంగా కార్యాచరణ కూడా కొనసాగింపుగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అమ్మలారా, ఒకటే, ఎన్నికల ముందు చాలామంది హామీలు ఇస్తారు. గత ప్రభుత్వం 100 హామీలు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. డబుల్ బెడ్రూమ్ అని ఉట్టిగానలే, అల్లుడు వస్తే ఆడమంటాడు, మేకని ఆడ కట్టుకోవాలి, తాళ్ళు ఆడ పెట్టుకోవాలని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిండు? అమ్మలు ఇచ్చిన దగ్గర కూడా పంచాయతీ పెట్టిండు. 10 ఇండ్లు, 20 ఇండ్లు ఇచ్చి అవి ఇప్పటిదాకా పూర్తే కాలే. అక్కడ కూడా ₹1,00,000, ₹2,00,000 వసూలు చేశానే అపవాదు గత ప్రభుత్వం కట్టుకుంది తప్ప ఎక్కడ ఇల్లు కట్టి పూర్తిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.